హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను. గుడ్ మార్నింగ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, నాకు నైట్ తొందరగా డైజెస్ట్ అయిపోయింది తిన్న ఫుడ్. సో నైట్ తొందరగా తిన్నందుక ఏమో తెలియదు కానీ డైజెస్ట్ అయ్యింది అన్నాక మళ్ళీ తినకుండా ఉంటామా? సో పొద్దుగా లేవగానే బ్రష్ చేసుకున్నాను. మా అత్తమ్మ నా కోసం దోశ వేస్తుంది అండ్ వాటర్ పెట్టుకున్న స్నానానికని. సో వాటర్ కాగేంత వరకు మనం తినడం, చిన్న చిన్న వర్క్ చేసేసుకోవడం బెటర్ అని వాటర్ పెట్టుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి మా అత్తమ్మ దోశలు వేస్తుంది. అది కూడా మా చిన్నోడిని ఎత్తుకొని వేస్తుంది అన్నట్టు. సో దోశ రెడీ అవుతుంది అన్నట్టు. దోశ రెడీ అయిపోయినాక ఇంకా ఆగకుండా ఉంటామా? కథ ప్లేట్లో పెట్టుకొని పల్లి చట్నీ, నిలువ పచ్చడి, టమాటా నిలువ పచ్చడి. సో అదైతే నాకు చాలా ఇష్టం. ఆ కాంబినేషన్ విత్ దోశకే, ఇంకా వేరే వాటికి అంత నచ్చదు కూడా. సో ఈ కాంబినేషన్ అయితే మా హస్బెండ్కి ఇంకా చాలా ఇష్టము. టమాటా నిలువ పచ్చడి వేసి ఇంకా వేరే ఫుడ్ కూడా తీసుకోడు అన్నట్టు, వేరే కర్రీస్ కూడా తీసుకోడు, సారీ. సో నేను దోశ తిన్నాను బట్టి కొద్దిసేపు చిన్నోడితో ఆడుకొని, ఆడటం మీన్స్ వాడిని ఊరుకోబెట్టి చిన్న చిన్న వర్క్ వాడిని చేసుకొని ఇల్లు ఊడ్చుకుంటున్నాను అన్నట్టు. ఇల్లు ఊడ్చుకోవడము అంటే లేట్గానే అవుతుంది కొంచెము, చిన్నోడు ఉన్నందుకు. చిన్నోడు బట్టలు చిన్నోడివి ఒక్కటే ఉంటాయి, ఎందుకంటే మార్నింగ్ అత్తమ్మ వాటర్ వచ్చినప్పుడు పిండేస్తుంది కాబట్టి. చిన్నోడు బట్టలు పిండి, పొద్దున్న మా అత్తమ్మ పిండేసిన బట్టలు, ఈ బట్టలను కలిపి ఆరేసి, కొన్ని మేము తిన్నాక బ్రేక్ఫాస్ట్ చేసినాక కొన్ని గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు తోమేసుకున్నాం అన్నట్టు. ఇంకా కిచెన్లో కొంచెం పొయ్యి దగ్గర అంతా క్లీన్ చేసుకోవడము అవంతా అక్కడ ఫ్రెష్ చేసేసి నేను స్నానం చేసుకుని ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ మటన్ తింటూ ఎంజాయ్ చేశాను అన్నట్టు. మటన్ తిన్నాక ఈవినింగ్ చపాతీ పిండి కలిపి పెట్టి నైట్ చపాతీ చేసుకొని తిన్నాం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి.